హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ అకౌంట్లపై మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ అకౌంట్లు ఉన్న వారందరికీ కూడా అకౌంట్స్కి సంబంధించి 3 కీలక మార్పులు అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈపీఎఫ్ఓ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో ఉచితంగా లభించే ఈడీఎల్ఐ పథకంలో 3 కీలక మార్పులు చేసింది. ఇటీవలే దీనిపై ప్రకటన కూడా చేసింది ఈపీఎఫ్ఓ. ఉద్యోగ జీవితంలో మరణించే వారి కుటుంబాలకు అందించే మొత్తంలో మార్పులు వచ్చాయి. ప్రతి ఉద్యోగి కూడా ఖచ్చితంగా ఈ మార్పులు అయితే తెలుసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు. వివరాలు చూస్తే, మీరు ఏదైనా కంపెనీలో కనుక పనిచేస్తుంటే కనుక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో సభ్యులుగా ఉంటే అలా అయితే ఖచ్చితంగా మీరు పీఎఫ్ ఖాతా కలిగి ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉచిత బీమా కవరేజీ అందించే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకంలో ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేసింది. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు గరిష్టంగా 7 లక్షల వరకు ఉచిత బీమా లభిస్తుంది. ఇది ఒక సామాజిక భద్రతా పథకం. అయితే తాజాగా ఈడీఎల్ఐ పథకంలో 3 ప్రధాన మార్పులు జరిగాయి. కొత్తగా ఉద్యోగంలో చేరే వారి కొత్తగా ఉద్యోగంలో చేరే వారితో పాటుగా మిగిలిన వారందరికీ కూడా ప్రయోజనాలు చేకూరేలాగా ఈ కీలక మార్పులు జరిగాయి. ఈడీఎల్ఐ అనేది ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది స్కీము ఉద్యోగుల భవిష్య నిధిలో ఒక భాగం. ఈ పథకం కింద ఒక ఉద్యోగి తన ఉద్యోగ జీవితంలో కనుక మరణిస్తే అతని కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుంది. గరిష్టంగా 7 లక్షల వరకు కూడా బీమా డబ్బులు అయితే చెల్లిస్తుంది ఈపీఎఫ్ఓ. అయితే అది ఉద్యోగంలో చేరిన దానిని బట్టి మారుతూ ఉంటుంది. ఉచిత బీమా అందించే ఈడీఎల్ఐ పథకానికి కీలక మార్పులు చేశారు. అవి ఏంటనేది ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఉద్యోగంలో చేరిన తొలి ఏడాదిలో బీమా కవరేజీ లభించేలాగా తొలి మార్పు చేసింది ఈపీఎఫ్ఓ. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరంలో కనుక దురదృష్టవశాత్తు ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి ఎటువంటి బీమా ప్రయోజనాలు గతంలో లభించేవి కావు. కానీ కొత్త మార్పుల ప్రకారం ఉద్యోగి కుటుంబానికి మినిమంగా 50,000 బీమా మొత్తాన్ని అందించేందుకు ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఇక అలాగే ప్రతి సంవత్సరం ఈ పథకం కింద సగటున 4,000 కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నట్లు గణాంకాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఉద్యోగం వదిలేసిన తర్వాత కూడా ప్రయోజనాలు వచ్చేలాగా రెండో మార్పు చేసింది. ఒక ఉద్యోగి ఉద్యోగం కోల్పోయిన కొన్ని నెలల తర్వాత కనుక మరణిస్తే ఆ కుటుంబానికి ఈడీఎల్ఐ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనం గతంలో ఉండేది కాదు. కానీ కొత్త మార్పులతో ఉద్యోగి చివరి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ జమ చేసిన 6 నెలల్లోపు మరణిస్తే ఆ కుటుంబానికి మళ్ళీ తిరిగి బీమా సొమ్ములు చెల్లిస్తారు. కంపెనీ రోల్ నుంచి ఉద్యోగి పేరును పూర్తిగా తొలగించకపోతే కనుక ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. అంటే ఉద్యోగం మానేసిన 6 నెలల్లోపు ఏదైనా కారణం వల్ల కనుక దురదృష్టవశాత్తు మరణిస్తే బీమా డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు. ఇక అలాగే ఉద్యోగాలు మారినప్పుడు సైతం ప్రయోజనం అందేలాగా 3 మార్పులు చేసింది ఈపీఎఫ్ఓ. సాధారణంగా మంచి జీతం, ఉద్యోగ పదోన్నతి కోసం చాలామంది వేరు కంపెనీలు, ఉద్యోగులు మారిపోతూ ఉంటారు ఉద్యోగాలు అవిని. ఇలాంటి సందర్భాల్లో కొన్ని వారాలు, కొన్ని నెలల పాటు గ్యాప్ వస్తుంది. అలాంటి సందర్భంలో కనుక ఉద్యోగి మరణించినట్లయితే గతంలో ఎలాంటి బీమా ఉండేది కాదు. అంటే ఏదైనా కంపెనీలో పనిచేసినప్పుడు చనిపోతేనే బీమా ఇచ్చేవారు. మధ్యలో ఏదైనా ఉద్యోగం మారడానికి కాస్త గ్యాప్ తీసుకున్నట్లయితే అప్పుడు ఎటువంటి బీమా ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు 2 ఉద్యోగాల మధ్య తేడా 2 నెలల లోపు కనుక ఉంటే ఉద్యోగి కంటిన్యూస్ సర్వీస్‌గానే పరిగణిస్తారు. దీనివల్ల ఉద్యోగికి బీమా కవరేజ్ వస్తుంది. ఈ విరామ సమయంలో గనుక ఉద్యోగి మరణిస్తే బీమా మొత్తం అతని కుటుంబానికి అందిస్తోంది. ఈ కొత్త మార్పుల వల్ల ప్రతి ఏటా 1000 కుటుంబాల వరకు ప్రయోజనం చేరే అవకాశం ఉన్నట్లయితే చెప్తూ ఉన్నారు. సో అవి నిజంగానే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఉన్నంత కాలం ఎలాగైనా చూసుకోవచ్చు. మనిషి చనిపోయినప్పుడు కుటుంబానికి ఎలా అని చాలామంది అయితే ఆలోచిస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ అయితే కనుక ఆదుకుంటుంది. 7 లక్షల వరకు కూడా ఈ బీమా సౌకర్యం అయితే అందజేస్తుంది.